హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇండియన్ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రొడక్టివిటీ. ఫ్రెండ్స్, మనకు తెలుసు ప్రొడక్టివిటీ రెండు అనేవి ఒకటి కాదు. సో రెండు కూడా డిఫరెంట్ వర్డ్స్ అనేవి. ఉత్పత్తి వేరు, ఉత్పాదకత అనేది వేరు. సో ఉత్పాదకతను తెలుసుకుంటూనే భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత అనేది తక్కువగా ఉండడానికి గల కారణాలు ఏంటి? ఉత్పత్తి కాదు, ఉత్పాదకత. అలాగే ఉత్పాదకత అనేది పెరగాలి అంటే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే ఈ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేటటువంటి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రొడక్టివిటీ లెవెల్ ఆఫ్ అగ్రికల్చర్ డిఫైన్స్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ క్రాప్స్ ప్రొడక్షన్ ఇన్ పర్ హెక్టార్ ల్యాండ్. ఒక హెక్టార్ ల్యాండ్లో క్రాప్స్ యొక్క ప్రొడక్షన్ అనేది ఎంత వచ్చింది అంటే రిసోర్సెస్ ఎంత యూస్ చేస్తే ఎంత ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది అనే దాన్ని స్టడీ చేసేదాన్ని ప్రొడక్టివిటీ అంటాం. సో ప్రొడక్టివిటీ లెవెల్ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయ రంగంలో ఉత్పాదకత లెవెల్ అనేది ఎలా డిఫైన్ చేస్తాము అంటే అమౌంట్ ఆఫ్ క్రాప్స్ ప్రొడక్షన్, పంటల యొక్క ఉత్పాదకత అనేది, పంటల ఉత్పత్తి అనేది ఎంత వచ్చింది, ఒక ఎకర్కి, ఒక పర్ హెక్టార్ ల్యాండ్కి ఎంత ప్రొడక్షన్ అనేది వచ్చింది అనే దాన్ని బట్టి లెక్కిస్తాము. ఇక్కడ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని ఎలా తీసుకుంటాము అంటే టోటల్ అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ ఎంత వచ్చింది, ఎంత ల్యాండ్కి, ఎంత ల్యాండ్ సైజుకు ఎంత ప్రొడక్షన్ వచ్చింది అనే దాన్ని బేస్ చేసుకొని చెప్పేదాన్నే మనం అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫార్మర్ ఉన్నాడు అనుకోండి. అతను గ్రామంలో ఒక ఎకరాకు అతను వరిని పండిస్తున్నాడు అనుకుందాం. సో వరి పంట వేసినప్పుడు ఒక ఎకరాకు అతనికి ఒక 20 బస్తాల ధాన్యం పంట వచ్చింది అనుకోండి. సో 20 బస్తాల ధాన్యం అనేది అతని యొక్క టోటల్ ప్రొడక్షన్. సో మనం ప్రొడక్టివిటీ ఎట్లా తెలుసుకుంటాము? మరి ఆ 20 బస్తాల ధాన్యము డివైడెడ్ బై అతని యొక్క ల్యాండ్ సైజ్ ఎంత సైజ్ ఆఫ్ ల్యాండ్కి ఎంత ప్రొడక్షన్ వచ్చింది అనేటటువంటి దాన్ని ప్రొడక్టివిటీలో తెలుసుకుంటాం. అంటే కొందరికేమో తక్కువ ల్యాండ్ సైజ్కే ఎక్కువ ప్రొడక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, కొందరికేమో ఎక్కువ ల్యాండ్ సైజ్కి కొంత ప్రొడక్షన్ అనేది వచ్చి ఉంటుంది. సో ప్రొడక్టివిటీ అనే కాన్సెప్ట్ ఈజ్ డిఫరెంట్, ప్రొడక్షన్ అనేది డిఫరెంట్. ప్రొడక్షన్ అనేది కామన్గా ఎంత పంట వచ్చింది అనేది టోటల్గా చెప్పేదాన్ని ప్రొడక్షన్ అంటాం. సో వచ్చినటువంటి పంట ఎంత ల్యాండ్కు ఆ పంట అనేది వచ్చింది అనే దాన్ని తెలుసుకునేదాన్ని మనం ప్రొడక్టివిటీ అంటాం. సో కొన్ని గ్రామాల్లో మనం దేశంలో గమనిస్తే కొన్ని ఏరియాల్లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే తక్కువ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్కే ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది. కొన్ని ఏరియాల్లో ఏమవుతుందంటే ఎక్కువ సైజ్ ల్యాండ్కి తక్కువ ప్రొడక్షన్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ అర్థమైంది ఇప్పటికే. ప్రొడక్షన్ అనేది వేరు, ప్రొడక్టివిటీ అనేది వేరు. ప్రొడక్టివిటీ ఈజ్ ఎ ప్రాసెస్, ప్రొడక్షన్ ఈజ్ ద టోటల్ నంబర్ అనేది ప్రొడక్షన్ చెప్తుంది. ప్రొడక్టివిటీ అనేది ఏం చెప్తుంది అంటే అది ఎంత రిసోర్సెస్ని వాడాము. సో దాని యొక్క కొంత హ్యూజ్ అంటే కొంత బ్రాడ్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ప్రొడక్టివిటీ అంటాం. సో ఇక్కడ మనకి ఇండియన్ అగ్రికల్చర్లో ప్రొడక్టివిటీ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటటువంటి కాన్సెప్ట్. అంటే టోటల్ ప్రొడక్షన్ ఎంత వచ్చింది, ఎంత ల్యాండ్కి వచ్చింది అనేటటువంటి ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో ఉత్పాదకత అని అంటాం తెలుగులో. సో భారతదేశ వ్యవసాయ రంగంలో ఉత్పాదకత అనేది తక్కువగా ఉండడానికి గల కారణం ఏంటి, మరి ఉత్పాదకత ఎక్కువగా రావాలంటే ఏం చర్యలు చేపట్టాలి అనేటటువంటివి మనం ఈ వీడియోలో కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పాటికి మనకు క్లారిటీగా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే ప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రొడక్టివిటీ అంటే ఏంటి అనేది రెండింటి మధ్య మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తే సరిపోతుంది. సో ఇక్కడ
ప్రొడక్షన్కి ప్రొడక్టివిటీకి డిఫరెన్స్లో భాగంగా నేను చెప్పాను, ప్రొడక్షన్ రిఫర్స్ టు ద వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్. అంటే ఒక ఎకరాకి ఎన్ని బస్తాల ధాన్యం పండింది అనేది ప్రొడక్షన్ చెప్తుంది. నేను ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఒక గ్రామంలో ఒక రైతు ఒక ఎకరానికి 20 బస్తాల ధాన్యాన్ని పండిస్తే ఉత్పత్తి అనగానే మనం తెలుసుకునేది ఏంటంటే 20 బస్తాలు మాత్రమే కనిపిస్తుంది. మరి ఉత్పాదకత అనేది ఎట్లా తెలుస్తుంది అంటే 20 బస్తాల ధాన్యము డివైడెడ్ బై ఎకరం పొలము. సో దీన్ని బట్టి మనం ఉత్పాదకతను తెలియజేసుకుంటాము. కాబట్టి ఈ ప్రొడక్టివిటీ అనేది సిగ్నిఫైస్ ద అవుట్పుట్ ఇన్ రిలేషన్ టు రిసోర్స్ ఎక్స్పాండెడ్. ఈ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పాండ్ చేసుకున్నటువంటి విషయాలను ఇది తెలియజేస్తుంది ఇక్కడ. సో దేర్ఫోర్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ మెజర్ ఆఫ్ ఎఫిషియన్సీ ఇన్ అన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ సిస్టమ్ విచ్ ఎంప్లాయిడ్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ అదర్ రిలేటెడ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. సో అగ్రికల్చర్ ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాను, వ్యత్యాసాన్ని మనం గమనించాము. సో దాని ద్వారా ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం క్లియర్గా తెలుసుకున్నామని నేను భావిస్తున్నా. సో ఇకపోతే ప్రొడక్షన్ విషయాన్ని పక్కకు పెట్టేద్దాం. ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో భారతదేశంలో వ్యవసాయ రంగంలో ప్రొడక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉండడానికి ఎన్నో రకాలైనటువంటి రీజన్స్ అనేవి ఉన్నాయి. ఆ రీజన్స్ అనేవి ఒక్కసారి మనం గమనిస్తే, ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ ఎ టైపికల్ ఎర్రర్ లో సో ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ లో ప్రొడక్టివిటీ. భారతదేశం యొక్క వ్యవసాయ రంగంలో ఉత్పాదకత అనేది తక్కువగా ఉండడానికి కారణాలు ఏమిటి అనేది ఒక్కసారి మనం పరిశీలిస్తే, మొదటిది రూరల్ ఎన్విరాన్మెంట్ అనేది ప్రధానమైన కారణం. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాతావరణాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, ఇన్ ఇండియా రూరల్ సోషల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఇట్సెల్ఫ్ అన్ ఇంపార్టెంట్ కాజ్ బిహైండ్ లో ప్రొడక్టివిటీ. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో, ఆ ప్రజలు జీవించేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవే భారతదేశ వ్యవసాయ ఉత్పత్తి తక్కువగా ఉండటానికి ప్రధానమైన కారణాలు. కారణం ఏంటి అంటే, ఇండియన్ ఫార్మర్స్ అనేవారు ఇల్లిటరేట్, అలాగే ప్రిమిటివ్ అవుట్లుక్ అనేది ఉంటుంది, తర్వాత అన్రెస్పాన్సివ్ ఉంటుంది. దేని పట్ల అంటే మోడర్న్ మెథడ్ ఆఫ్ కల్టివేషన్ విషయంలో. ఇక్కడ లేజీ అనే పదాన్ని వాడాము. భారతదేశంలో ఉన్నటువంటి రైతులు చదువుకోకపోవడము, తర్వాత సాంప్రదాయ పద్ధతులను అనుసరించడము, తర్వాత మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసేటటువంటి సందర్భంలో లేజీనెస్ ప్రదర్శించటము అనేది మనకి ఇక్కడ ప్రధానమైనటువంటి కారణాలు. సో ఇలాంటి ఒక పరిస్థితి అనేది ఆ గ్రామాల్లో కానీ దేశం మొత్తం కూడా వ్యవసాయ రంగంలో ఉత్పాదకత అనేది తక్కువగా రావడానికి కారణం. మనం ఒకసారి గమనిస్తే, అకార్డింగ్ టు జిఎస్ సాహోత్, ద మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఫార్మర్ ఈజ్ జీరో ఇన్ అగ్రికల్చర్ డ్యూ టు ఫ్యామిలీ బేస్డ్ కల్టివేషన్ ప్రాసెస్. ఇక్కడ గ్రామాల్లో ఏముంటుందంటే కుటుంబపరమైనటువంటి ఆధారపడి ఉంటారు. ఒక కుటుంబం వ్యవసాయ రంగం మీద డిపెండ్ అయి ఉంటారు. కానీ వారికి ఉన్నటువంటి కల్టివేటబుల్ ల్యాండ్ ఎంత ఉంటుంది అంటే ఒక హాఫ్ ఎకర్ కానీ 1 ఎకర్ కానీ ఇక్కడ కల్టివేషన్ ల్యాండ్ అనేది ఉంటుంది. సో ఈ తక్కువ ఉన్నటువంటి ఈ ల్యాండ్లో కుటుంబం అంతా కూడా ఆ వ్యవసాయ రంగం మీదనే డిపెండ్ అయి ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే, ఎక్కువ మంది ఆ కొద్దిపాటి ల్యాండ్ మీద వ్యవసాయాన్ని కొనసాగించినప్పటికీ కూడా వీరు ఆ ప్రొడక్షన్ అనేది సాధించలేరు. అంటే 1 ఎకరంలో ఒక కుటుంబం అంతా జీవనాధారంగా వ్యవసాయం చేసినప్పటికీ కూడా అందులో ఒక 10 మందిలో 5 మాత్రమే ఆ ఎకరా పొలంలో పని చేయడానికి అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి 5 పని చేస్తున్నట్టుగానే ఉంటుంది, కానీ వారి ద్వారా ముఖ్యంగా
వ్యవసాయంలో వచ్చేటటువంటి వారి ఫ్యామిలీలో వచ్చేటటువంటి ప్రొడక్షన్ అనేది 0. సో అదనపు శ్రామికుడి ద్వారా అదనంగా వచ్చేటటువంటి ప్రొడక్షన్ ఏదైతే ఉందో, మార్జినల్ ప్రొడక్షన్ అంటాం దాన్ని, అది 0గా ఉంటుంది. అలాగే హై ల్యాండ్ మ్యాన్ రేషియో ఉంది. సో ఇండియన్ అగ్రికల్చర్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై హ్యూజ్ పాపులేషన్ ప్రెజర్. According to 2001 census, about 72.2% of the total population lived in rural areas and about 3/4 of total rural working population, that is nearly 228 million workers, was engaged in the agriculture sector. కల్టివేషన్ చేసే ల్యాండ్ సైజ్ తక్కువ, దేశంలో ఉన్న జనాభా అంతా కూడా వ్యవసాయ రంగం మీదనే ఆధారపడడం అనేది కూడా ఈ హై ప్రెషర్ ఏదైతే ఉందో, ఈ హ్యూమన్ పాపులేషన్ అంతా కూడా వ్యవసాయ రంగం మీద ఎక్కువగా ఎప్పుడైతే ప్రెషర్ అవుతుందో, ఈ జనాభా తీవ్రత అనేది పెరగడం వల్ల, వ్యవసాయ రంగంలో ఈ జనాభా ఒత్తిడి పెరగడం వల్ల ప్రొడక్టివిటీ అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంది. సో ప్రొడక్టివిటీ తగ్గడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఎక్కువ మంది జనాభా తక్కువ భూమి మీద వ్యవసాయం చేసుకుంటూ ఆధారపడి ఉండడమే. తర్వాత డ్యూ టు రైజ్ ఇన్ పాపులేషన్, అన్ఎకనామిక్ సబ్ డివిజన్స్ ఆఫ్ ల్యాండ్ టేక్ ప్లేస్. ఆల్ దీస్ లీడ్స్ టు లో ప్రొడక్టివిటీ. ఈ కారణాలన్నీ కలిపి భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత అనేది తక్కువగా ఉండడానికి దోహదపడుతున్నాయి. అలాగే డిగ్రేడేషన్ ఆఫ్ ల్యాండ్. అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అబౌట్ 323 మిలియన్ హెక్టార్స్, అంటే హాఫ్ ఆఫ్ ద ల్యాండ్ అని అర్థం, సో హ్యావ్ ఆల్రెడీ బీన్ డిగ్రేడెడ్. ఇదంతా కూడా భూమి, హాఫ్ ఆఫ్ ద భూమి అనేది సాగు చేయడానికి యోగ్యంగా లేకుండా డిగ్రేడ్ అయిపోవడం అనేది జరిగింది. సో దిస్ రిజల్ట్స్ ఇన్ 33 to 67% ఆఫ్ ఈల్డ్ లాస్. దీనివల్ల ఎంత వస్తుంది అంటే, ఈ హాఫ్ ఆఫ్ ద భూమి ఏదైతే డిగ్రేడేషన్ అయిపోయిందో, ఆ భూమి సాయిల్ తన యొక్క సారాన్ని కోల్పోతుందో, సారం ఎప్పుడు కోల్పోతుంది అంటే వరదలు కానీ, తుఫాన్లు కానీ, భూకంపాలు కానీ లాంటి రకరకాల న్యాచురల్ డిజాస్టర్ భూమి తన సారాన్ని కోల్పోతుంది. అలాగే ఈ భూమి సారంలో ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అనేవి కూడా ఈ అత్యధికంగా యూజ్ చేయడం వల్ల కూడా కొంత నష్టం అనేది జరుగుతుంది. సో ఈ ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద ల్యాండ్ హోల్డింగ్ అనేది డిగ్రేడేషన్ అయిపోయింది. దానివల్ల 33 నుంచి 67% పంట అనేది నష్టం జరుగుతుంది. భూమి సారాన్ని కోల్పోతే సరిపోతుంది. భారతదేశంలో వ్యవసాయ రంగం యొక్క ప్రొడక్టివిటీ అనేది తక్కువగా రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ల్యాండ్ అనేది డిగ్రేడేషన్ అయిపోవడము. ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది ప్రధానంగా మానవ తప్పిదాలతోనూ ఉంటుంది, న్యాచురల్ డిజాస్టర్స్తో కూడా ల్యాండ్ అనేది డిగ్రేడేషన్ అనేది అయిపోతుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే, 5% ఆఫ్ ల్యాండ్ హ్యాస్ బీన్ డ్యామేజ్డ్ సో బ్యాడ్లీ దట్ ఇట్ కెనాట్ బీ యూజ్డ్ ఫర్ అదర్. ఇంకొక పెద్ద ప్రమాదం ఏముందంటే, 5% భూమి అనేది అసలు సాగు చేయడానికి యోగ్యంగా లేకుండానే తయారైపోవడం అనేది జరిగింది. సో ఒక 5% భూమి అనేది సాగు చేయడానికి పనికి రాకుండా అయిపోయింది. 33 నుంచి 67% భూమి ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ డిగ్రేడేషన్ అయిపోయిందో ల్యాండ్ అనేది, సో దాని ద్వారా పంట నష్టం అనేది జరుగుతుంది. సో ఇంతటి ప్రమాదం అనేది ఉండడం వల్ల దేశంలో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత అనేది, భూమి సైజుకి వచ్చే పంటకి మధ్య ఉన్నటువంటి విషయాన్ని మాట్లాడేదే ఉత్పాదకత అంటున్నాం. సో ఈ ఉత్పాదకత అనేది తక్కువగా రావడానికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. అలాగే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బిగ్ ఫార్మర్స్. మనకి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే, బ్రిటిష్ వారి హయాంలో మనం ఒకటి కోట్ చేసుకొని చెప్పుకోవాలి. ఎందుకు అంటే, సుమారు 200 సంవత్సరాలు బ్రిటిషర్స్ భారతదేశాన్ని పరిపాలించారు. 1757 సంవత్సరంలో మనకి
ప్లాసీ యుద్ధం నుంచి మొదలు పెడితే 1947 వరకు కూడా బ్రిటిషర్స్ ఉన్నారు. సో ఈ 200 సంవత్సరాల కాలంలో ఒక్కొక్క బ్రిటిష్ చక్రవర్తి ఒక్కొక్క రకమైనటువంటి ల్యాండ్ సిస్టమ్స్ని మన దగ్గర ఇంప్లిమెంటేషన్ చేశారు భూమి శిస్తు కోసం. అందులో జమీందారీ సిస్టమ్ అనేది మరీ వరస్ట్. ఎందుకు జమీందారీ సిస్టమ్ వరస్ట్ అంటున్నామంటే, బ్రిటిషర్స్ హయాంలో ఫార్మర్స్ దగ్గర నుంచి శిస్తు వసూలు చేసి బ్రిటిష్ గవర్నమెంట్కి పే చేసేటటువంటి ఒక మిడిల్ మ్యాన్ ఎవడైతే ఉన్నాడో వాడినే జమీందారీ అంటాం. సో వాడేం చేసేవాడు, రైతుల దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో శిస్తును కలెక్ట్ చేసుకొని కొంత తన దగ్గర ఉంచుకొని కొంత బ్రిటిష్ గవర్నమెంట్కి చెల్లించేవాడు. సో దీని ద్వారా అల్టిమేట్గా నష్టపోయింది ఎవరు అంటే ఫార్మర్. ఎవరైతే కల్టివేషన్ చేస్తున్నాడో ఆ ఫార్మర్ అనేవాడు నష్టపోవడం అనేది జరిగింది. సో ఈ రకమైనటువంటి పద్ధతి వల్ల జమీందారీ సిస్టమ్ ఏదైతే క్రియేట్ చేసిందో స్టిల్ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ జమీందారీ సిస్టమ్ సృష్టించినటువంటి భూస్వాములు ఇంకా భారతదేశంలో ఉన్నారు. అంటే ఒక్కొక్కడి కింద 100,000 ఎకరాలు పెట్టుకొని ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భూస్వాములు అనేవాళ్ళు ఉన్నారు. సో కాబట్టి జమీందారీ సిస్టమ్ హ్యాడ్ బీన్ అబాలిష్డ్ ఇన్ ఇండియా, బట్ ద రూరల్ బిగ్ ఫార్మర్స్ ఆర్ స్టిల్ ప్లేయింగ్ దేర్ షాడో రోల్. ఆ జమీందారుల లాగానే ఇప్పుడున్నటువంటి భూస్వాములు కూడా ప్రతి గ్రామంలో కూడా 100 నుంచి 200 ఎకరాల 1000 ఎకరాల ఆధిపత్యం కింద పెట్టుకొని ఉన్నటువంటి భూస్వాములు అనేది ఇప్పటికీ భారతదేశంలో ఉండడం అనేది పెద్ద సమస్య. వీళ్ళు ఏం చేస్తారు ఈ భూస్వాములు అంటే, భూమి ఆ ఊరు భూమి ఒక గ్రామం ఉందనుకోండి, ఆ గ్రామంలో ఉన్నటువంటి భూమి మీద యాజమాన్య హక్కు మొత్తం ఒకడికే ఉంటుంది, వాడే భూస్వామి. సో ఆ ఊరిలో ఉన్నటువంటి 90% మంది ప్రజలు ఆ భూస్వామి దగ్గర నుంచి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉంటారు. సో దీస్ బిగ్ ల్యాండ్ ఓనర్స్ ఆర్ రెగ్యులేటింగ్ రెంట్ అంటే ఏంటి, కౌలు. వాడి దగ్గర నుంచి కౌలుకు తీసుకుంటారు కాబట్టి ఆ ల్యాండ్ లార్డ్ అనేవాడు కౌలు ఎంత ఇవ్వాలి అనే దాంట్లో డిసైడ్ అయి ఉంటాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు కౌలు చేయాలి అనేది కూడా డిసైడ్ చేసుకునే రైటు ల్యాండ్ లార్డ్కు ఉంటుంది. కాబట్టి ఇక్కడ కౌలు ఆ రైతు అనేవాడు, పేద రైతు ఎవడైతే ఉన్నాడో కౌలుకు తీసుకునేవాడికి టైంకి గ్యారంటీ ఉండదు, టెన్యూర్కి గ్యారంటీ ఉండదు, ఆ అమౌంట్కి గ్యారంటీ ఉండదు. కాబట్టి సో ఈ ఓనర్షిప్ రైట్ ఎలాగో ఉండదు అతనికి భూమి మీద. కాబట్టి ల్యాండ్ లార్డ్స్ యొక్క సిమ్టమ్ ఈ విధానం వల్ల దేశంలో ప్రధానంగా మనకి వ్యవసాయ రంగం ఉత్పాదకత అనేది పడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఈ గ్రామాల్లో ఈ ల్యాండ్ లార్డ్స్ అనేవాళ్ళు ఈ షాడో జమీందార్స్గా ఇంకా రోల్ అనేది ప్లే చేయడం వల్ల దేశ వ్యవసాయ రంగం అంతా భ్రష్టు పట్టిపోవడానికి ప్రధానమైనటువంటి కారణముగా చెప్పుకోవచ్చు. తర్వాత ద పొజిషన్ ఆఫ్ టెనెంట్స్ ఆర్ గోయింగ్ వర్స్ డే బై డే. ఇన్ దిస్ టైప్ ఆఫ్ టెన్యూర్ సిస్టమ్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు రైజ్ ప్రొడక్టివిటీ బై ఓన్లీ అప్లయింగ్ మోడర్న్ టెక్నాలజీస్. ఇప్పుడు ఏమవుతుంది, కౌలుదారులు అనే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే భూమిలో ఉన్న ఒక్కగానొక్క భూస్వామి మిగతా వాళ్ళందరికీ కౌలుకి ఇస్తాడు. ఆ కౌలు రైతుల పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోయేటటువంటి పరిస్థితి ఉండింది. కారణం ఏంటి అంటే, అతను ఎంతకాలం కౌలుకి ఇస్తాడో తెలియదు, ఏ టైం తెలియదు. సో టెన్యూర్కి గ్యారంటీ లేదు, రెంట్ అమౌంట్కి గ్యారంటీ అనేది లేదు. కాబట్టి డెఫినెట్గా ఈ కౌలుదారుడు అనేవాడు ఆ భూమిని శుభ్రం చేయడానికి ఇష్టపడడు. ఎందుకంటే అతనికి ఆ ఓనర్షిప్ రైట్ లేదు కాబట్టి, అది ఏదో ఒక రోజు భూస్వామి గుంజేసుకుంటాడు. కాబట్టి అతను 100% ఎఫర్ట్ పెట్టి పని చేయడు కౌలుదారుడు అనేవాడు. సో ఇలాంటి ఒక పరిస్థితిలో, ఇలాంటి ఒక వరస్ట్ సిచ్యువేషన్లో మనకి ప్రొడక్టివిటీ అనేది పెరగాలి అంటే ఒక మోడర్న్ టెక్నాలజీ ఒకటే ఒక మార్గం. అలాగే ఇర్రెగ్యులర్ అండ్ ఇన్ఎడిక్వేట్ క్రెడిట్ అండ్ మార్కెటింగ్ ఫెసిలిటీస్. ఇక్కడ క్రెడిట్ అనేది ఇండియాలో పెద్ద సమస్య ఉండింది ఫార్మర్స్కి. సో రాజకృష్ణ అనేటటువంటి స్టడీలో ఏముందంటే, అకార్డింగ్ టు ద స్టడీ ఆఫ్ రాజకృష్ణ, డ్యూ టు ఇన్సఫిషియంట్ అండ్ ఇన్ఎడిక్వేట్ అవైలబిలిటీ ఆఫ్ అగ్రికల్చర్ లోన్స్ ఎట్ మినిమమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, the poor farmers cannot properly invest money on the land during the peak seasons of cultivation. ఈ వచ్చేటటువంటి అరాకొర లోన్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాంకులు ఇచ్చేటటువంటి లోన్స్ అనేవి రైతులు తీసుకుంటారు. కానీ ఆ లోన్ అనేది తన పంట ఏ సమయంలో అయితే అవసరం ఉంటుందో ఆ అవసరానికి తగ్గట్టుగా లోన్లు అనేవి అవైలబిలిటీ లేవు దేశంలో. సో కాబట్టి ఈ ఇర్రెగ్యులర్ క్రెడిట్ సిస్టమ్ ఏదైతే ఉందో,
దీని ద్వారా హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని రాజకృష్ణ ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఇక్కడ రాజకృష్ణ అనేటటువంటి ఒక కోడ్ మనం చెప్పాం కాబట్టి రాజకృష్ణ మీద మనకి హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ రావడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా దేశంలో పనిచేస్తున్నటువంటి రైతులకు సకాలంలో రుణాలు అనేది ఇవ్వకపోయినట్లయితే మనకి వ్యవసాయ రంగంలో ఉత్పాదకత అనేది సరిగా రాదు. అలాగే ద మార్కెటింగ్ ఆఫ్ ది అగ్రికల్చర్ క్రాప్స్ ఈజ్ రెగ్యులేటెడ్ బై మిడిల్ మ్యాన్. సో ఆల్ దీస్ రిజల్ట్స్ ఇన్ లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. ఇక్కడ మనం ఇంకో మాట ఏం చెప్పుకోవాలంటే, అగ్రికల్చర్ అనేది ల్యాండ్ లార్డ్ కింద ఉండడం, కౌలు రైతులు అనేవాళ్ళు ఉండడం ఒక సమస్యగా చెప్పుకున్నాము. ఆ తర్వాత ఇంకో సమస్య కింద ఏం చెప్పుకున్నాము, మనకి రెగ్యులేటెడ్ మార్కెట్స్ అనేవి లేకపోవడం, మిడిల్ మెన్స్ ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఉండడం, వ్యవసాయ రంగంలో మధ్యవర్తుల యొక్క పాత్ర అనేది ఎక్కువగా ఉంటుంది. మధ్యవర్తుల పాత్ర ఏ విధంగా ఉంటుంది అంటే, పండిన పంట రైతు మార్కెట్లో అమ్ముకునే దగ్గర నుంచి, అతను పంట వేసిన దగ్గర నుంచి అమ్ముకునే వరకు మధ్యలో అంత మిడిల్ మ్యాన్ రోల్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, సో ఈ మధ్యవర్తుల రోల్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఉత్పాదకత అనేది క్రమక్రమంగా నష్టపోవడం అనేది జరుగుతుంది. సో ల్యాక్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీస్. సో ఇన్ ఇండియా అబౌట్ 60% ఆఫ్ ది కల్టివేటబుల్ ల్యాండ్ are out of irrigation facilities. Only 75.14 million hectares in 2000-2001 are under irrigation facilities. ఇక్కడ 60% భూమికి భారతదేశంలో ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి లేవు, ప్రాపర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి లేదు. అంటే మనకు అర్థమయ్యేది ఏంటి, భారతదేశంలో 60% ఆఫ్ ద ల్యాండ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, మాన్సూన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వర్షాలు పడితేనే కల్టివేషన్ అనేది జరుగుతుంది. వర్షాలు లేకపోతే కల్టివేషన్ అనేది ఆగిపోతుంది. సో ఇండియన్ అగ్రికల్చర్ అనేది లేదా ఇండియన్ కల్టివేషన్ అంతా కూడా మెజారిటీగా డిపెండ్ అయ్యేది వర్షాల పైననే, రెయిన్ఫెడ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో వర్షాలు పుష్కలంగా ఒక సంవత్సరం పడతాయి, ఒక్కోసారి అవసరానికి మించి పడతాయి, ఒక్కొక్కసారి అవసరానికి సరిపడా పడవు. సో ఈ రెయిన్ సీజన్ అనేది అన్సర్టైనిటీ, ఒక అనిశ్చితమైన పరిస్థితి. ఎప్పుడు ఏ సీజన్లో ఎలా ఉంటుంది అనేది మనం ముందుగానే ప్రిడిక్షన్ చేయలేం. సో కాబట్టి ఇన్ ఇండియా అబౌట్ 60% ఆఫ్ ది కల్టివేటబుల్ ల్యాండ్ or out of irrigation facilities, 75.14 million hectares. ఇక్కడ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి ప్రాపర్గా లేకపోవడం వల్ల పంట పండించినప్పుడు రైతులకు కావలసినటువంటి ప్రధానమైన ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇరిగేషన్, వాటర్ ఫెసిలిటీ అనేది ప్రాపర్గా ఉంటేనే అగ్రికల్చర్లో లేదా కల్టివేషన్లో ప్రొడక్టివిటీ అనేది పాజిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఇరిగేషన్ లేకపోయినా ప్రొడక్టివిటీ అనేది పాసిబుల్ కాదు. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, అవుట్ ఆఫ్ 87.94 ఈ మిలియన్ హెక్టార్లో 75.15 మిలియన్ హెక్టార్స్ అనేవి ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి అనేది చెప్తుంది. తర్వాత ప్యాకేజ్ ప్రోగ్రామ్ అండర్ ద గ్రీన్ రెవల్యూషన్ టర్న్స్ టు బీ ఇన్ఎఫెక్టివ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది గ్రాస్ క్రాప్డ్ ఏరియాస్ ఇన్ ఇండియా. ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్లో మనం మాట్లాడుకుంటే ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది 1960s మధ్యలో. అంటే హైబ్రిడ్ సీడ్స్ ఇచ్చి, సెలెక్టెడ్ ఏరియాని తీసుకొని, సరైన ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇచ్చి, మోడర్న్ టెక్నాలజీ ఇచ్చి, రైతులకు ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి, ప్రాపర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఏరియాలో
కల్టివేషన్ చేయడం మూలంగా లిమిటెడ్ క్రాప్ ఏరియాలోనే హయ్యెస్ట్ ఈల్డ్ అనేది రావడం వల్ల ప్రొడక్టివిటీ అనేది పాసిబుల్ అయింది. సో దాని ద్వారా గ్రీన్ రెవల్యూషన్ అనేది సక్సెస్ అయింది. కానీ గ్రీన్ రెవల్యూషన్ అన్ని క్రాప్స్కి సక్సెస్ అవ్వాల, కేవలం వీట్ అలాగే ప్యాడీ విషయంలో మాత్రమే గ్రీన్ రెవల్యూషన్ అనేది ఎక్కువగా సక్సెస్ అయింది. సో మొత్తం దేశం మొత్తానికి దీన్ని అప్లికేబుల్ చేసి చూసినప్పుడు దీని యొక్క రిజల్ట్ అనేది దేశమంతా కూడా ఒకే విధంగా లేదు. సో కాబట్టి ఈ ప్యాకేజ్డ్ ప్రోగ్రామ్ అని అంటాం, ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రాంలో ప్యాకేజ్డ్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది. సో ప్యాకేజ్డ్ ప్రోగ్రామ్ అంటే అన్నీ సమకూరుస్తూ చేసేటటువంటి దాన్ని ప్యాకేజ్డ్ ప్రోగ్రామ్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ విధంగా ఈ ప్యాకేజ్డ్ ప్రోగ్రామ్ అనేది అండర్ గ్రీన్ రెవల్యూషన్ టర్న్స్ టు బీ ఇన్ఎఫెక్టివ్ ఇన్ మోస్ట్ ఆఫ్ గ్రాస్ క్రాప్డ్ ఏరియాస్ ఇన్ ఇండియా. సో ఈ విధంగా దేశంలో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది తక్కువగా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణాలను మనం ఇప్పటి వరకు పరిశీలించాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ మెజర్స్ టు రైజ్ ప్రొడక్టివిటీ. ఉత్పాదకతను పెంచేటటువంటి విషయాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. దేశంలో వ్యవసాయ ఉత్పాదకత పెరగడానికి ఏం చర్యలు చేపడితే ఉత్పాదకత అనేది పెరుగుతుంది అనేటటువంటిది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్ అనేది రావాలి. సో ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్ కెన్ బ్రింగ్ అప్ ది ప్రొడక్టివిటీ రేట్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్. దేశంలో భూ సంస్కరణలు అనేవి తీసుకొస్తే, అంటే కేవలం భూమి అంతా ఒక్కడి చేతుల్లోనే ఉండకుండా ప్రతి ఒక్కడికి కూడా భూమి పైన యాజమాన్య హక్కు ఇచ్చి సాగు చేసే ప్రతి ఒక్కడికి దున్నేవాడిదే భూమి అనేటటువంటి స్లోగన్ని కనుక మనం నిజం చేస్తే, భూమి మీద యాజమాన్య హక్కు ఉండడం వల్ల రైతు ఖచ్చితంగా శ్రమించి కష్టపడి ఉత్పాదకతను పెంచడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే ఆఫ్టర్ ఇండిపెండెన్స్, మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్సెప్ట్ వెస్ట్ బెంగాల్ అండ్ కేరళ, ల్యాండ్ రిఫార్మ్స్ ప్రోగ్రామ్ హ్యాస్ నాట్ బీన్ సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంటెడ్. ఈ కేరళ మరియు వెస్ట్ బెంగాల్ అనేటటువంటి రాష్ట్రాలు రెండు కూడా కమ్యూనిస్టు రాష్ట్రాలుగా చెప్పుకోవచ్చు. దేశంలో ఈ రెండు రాష్ట్రాల్లోనే మెజారిటీగా, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఉండింది, బట్ కేరళ అండ్ వెస్ట్ బెంగాల్ అనేటటువంటివి రెండు కూడా ల్యాండ్ రిఫార్మ్స్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసినటువంటి రాష్ట్రాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా సక్సెస్ఫుల్ కాలేదు. ఇప్పటికీ భూమి దున్నేవాడికి భూమి హక్కు అనేది ఇంకా ప్రభుత్వాలు నిరుపేదలకు 3 ఎకరాలకు ల్యాండ్ ఇస్తామనేటటువంటి స్కీమ్స్ ప్రభుత్వాలు అనౌన్స్ చేస్తూనే ఉన్నాయి. సో భూమి అనేది అందరికీ సమానంగా పంచిపెట్టబడలేదు. సో దీని ద్వారా సరిగా అందరికీ భూమిపైన యాజమాన్య హక్కు ఇచ్చినట్లయితే మనం వ్యవసాయ రంగంలో ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి అవకాశం అనేది ఉండింది. అలాగే ఇక్కడ ల్యాండ్ టు ది టిల్లర్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, దున్నేవాడికే భూమి. కొన్ని గవర్నమెంట్లు ఏం రేస్ చేశాయంటే ఫేమస్ స్లోగన్ తీసుకొచ్చాయి, దున్నేవాడికే భూమి, దున్నేవాడిదే భూమి అనేటటువంటి ఒక స్లోగన్ తీసుకొచ్చాయి. సో దీని ద్వారా రైతులకు, ఎవరైతే సాగు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి భూమి మీద యాజమాన్య హక్కులు కనుక కల్పిస్తే ఖచ్చితంగా దేశంలో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను మనం పెంచవచ్చు. ఈ స్లోగన్ ఏదైతే ఉందో దీన్ని రియాలిటీలో కనుక తీసుకొచ్చినట్లయితే, భూమిపైన యాజమాన్య హక్కును కల్పించేటటువంటి దాన్ని మనం రియాలిటీలో కనుక తీసుకొస్తే సక్సెస్ఫుల్గా మనం ఉత్పాదకతను పెంచవచ్చు. అలాగే ప్రాపర్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ ఇండియాలో
ఫార్మర్స్కి ఏం చేయాలి మనం అంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. అంటే పాజిటివ్ ఎఫర్ట్స్ హ్యావ్ బీన్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు ఎడ్యుకేట్ ది ఇల్లిటరేట్ పూర్ ఫార్మర్స్ అబౌట్ ద న్యూ మెథడ్స్ ఆఫ్ టెక్నాలజికల్ ఫార్మింగ్. ఇక్కడ ఏంటి అంటే గ్రామీణ ప్రాంత పూర్, స్మాల్, మార్జినల్, మీడియం ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వీరికి ఒక ప్రాపర్ వేలో, ఒక ప్రాపర్ పద్ధతిలో మనం ఎడ్యుకేషన్ అనేది ఇవ్వగలిగితే, దేని మీద, మోడర్న్ టెక్నాలజీతో ఫార్మింగ్ ఎలా చేయాలి అనే దాన్ని కనుక మనం వాళ్ళకి ఇవ్వగలిగితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా మనం దేశంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో సక్సెస్ అవుతామని చెప్పుకోవచ్చు. సో పాజిటివ్ ఎఫర్ట్స్ హ్యావ్ బీన్ టేకెన్ బై ది గవర్నమెంట్ టు ఎడ్యుకేట్ ద ఇల్లిటరేట్ పూర్ ఫార్మర్స్ అబౌట్ ద న్యూ మెథడ్స్ ఆఫ్ టెక్నాలజికల్ ఫార్మింగ్. సో ఈ విధంగా చేసినట్లయితే దేశంలో మనం ఫార్మర్స్ అనే వాళ్ళకి, రైతులు అనేటటువంటి వారికి ప్రొడక్టివిటీ అనేది ఎలా పెంచాలి అనేది తెలియజేసిన వాళ్ళం అవుతాం. అలాగే ఆల్ ద మార్జినల్ ఫార్మర్స్ అండ్ టిల్లర్స్ మస్ట్ నౌ how to introduce latest scientific technology in the cultivable lands. This will increase the productivity. సో మనం చెప్పుకుంటూనే వస్తున్నాం, ఫార్మర్స్ని ల్యాండ్ సైజుని బేస్ చేసుకొని మనం 3 కేటగిరీస్ కింద, 4 కేటగిరీస్ కింద చెప్పుకోవచ్చు. ఎక్కువ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ ఉన్నటువంటి వారిని బిగ్ ఫార్మర్స్ అంటాం. వారికంటే తక్కువ ఉన్నటువంటి వారిని స్మాల్ ఫార్మర్స్ అంటాం. వారికంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళని బిగ్ ఫార్మర్స్, తర్వాత మీడియం ఫార్మర్స్, ఆ తర్వాత స్మాల్ ఫార్మర్స్, ఆ తర్వాత మార్జినల్ ఫార్మర్స్, 4 కేటగిరీస్ అనేవి చేస్తాము. బేస్డ్ ఆన్ దేర్ ల్యాండ్ సైజ్, వారి యొక్క భూమి, వారికి ఉన్నటువంటి భూమి పరిమాణాన్ని బట్టి మనం వారిని ఆ విధంగా మనం కేటగరైజేషన్ చేయవచ్చు. సో ముఖ్యంగా ఏదైతే చిన్న సన్నకారు రైతులు అంటాం మనం తెలుగులో, అంటే మార్జినల్ ఫార్మర్ కానీ, స్మాల్ ఫార్మర్ కానీ, మీడియం ఫార్మర్ కానీ, వీళ్ళకి ఏం చేయాలి మనం అంటే ఈ మోడర్న్ టెక్నాలజీ సైంటిఫిక్ వేగా ఏ టైంకి వర్షాలు పడతాయో, ఏ టైంకి ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ వాడాలి, ఏ టైంకి దాన్ని సరైనటువంటి కల్టివేషన్ చేయాలి, ఏ టైంకి సరైనటువంటి విత్తనాలు అనేవి తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఫార్మర్స్కి ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది చేసినట్లయితే వీటి పట్ల వ్యవసాయ రంగంలో మనం డెఫినెట్గా ప్రొడక్షన్ యొక్క, కల్టివేషన్ యొక్క సైజుని, ఆ ప్రొడక్టివిటీ సైజుని మనం ఇంక్రీజ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ ల్యాండ్ అండ్ వాటర్ రిసోర్సెస్ అనేది మరొక ప్రధానమైనటువంటి కాన్సెప్ట్. ల్యాండ్ అండ్ వాటర్ అనేది ఎక్కడ మాట్లాడుకుంటున్నాం మనము అంటే యాజ్ ఆల్రెడీ సెడ్ 329 million hectares of land degraded, hence an integrated and efficient management of our land is very necessary. The 10th 5 years plan, lots of initiatives have been taken in these areas. మనం ఏం మాట్లాడుకున్నాము అంటే అదివరకే చెప్పుకున్నాం, 325 మిలియన్ హెక్టార్ల ల్యాండ్ అనేది ఆల్రెడీ డిగ్రేటెడ్గా ఉండింది. 329 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ అనేది డిగ్రేడేషన్లో ఉండింది. సో కాబట్టి
హెన్స్ యాన్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్. సో ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ద్వారా, ఒక ఇంటిగ్రేషన్ ద్వారా అనేది ఈ పద్ధతులు అనేవి చాలా ఇంపార్టెంటు, చాలా అవసరము అనేటటువంటి ఒక భావాన్ని మనం తెలియజేస్తున్నాం. అలాగే ద 10th 5 years plan, lots of initiatives have been taken in these areas. 10వ పంచవర్ష ప్రణాళికలో కొన్ని రకాలైనటువంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ముఖ్యంగా వాటర్ రిసోర్సెస్ని పెంచడంలో కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు. ఇప్పుడు చూసినట్లయితే నవే డేస్ మనం డిస్కస్ చేసుకుంటే ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలు, సో ఈ మధ్యకాలంలో మనం తెలుగు రాష్ట్రాలను ఒకసారి గమనించినట్లయితే వ్యవసాయానికి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తూ, అలాగే సాగు చేసేటటువంటి విషయాలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ని ఇస్తూ, మరి ముఖ్యంగా సాగు చేసేటటువంటి విషయాల పట్ల ఎక్కువగా ఇంపార్టెన్స్ని ఇస్తూ, ఏదైతే ఈ వాటర్ రిసోర్సెస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ కొంత వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేటటువంటి ప్రయత్నం అనేది ఈ మధ్య కాలంలో జరగడాన్ని మనం గమనించవచ్చు. ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్న విధానాన్ని మనం గమనించాలి. సో కాబట్టి 10th 5 years ప్లాన్ నుంచి కొంత వ్యవసాయ రంగం యొక్క ఉత్పత్తికి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నారు అని మనం గమనించవచ్చు. తర్వాత క్రాప్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మనం ఒకసారి పరిశీలిస్తే అకార్డింగ్ టు అగ్రికల్చర్ సైంటిస్ట్స్ ఇన్ ఇండియా, నియర్లీ 5% ఆఫ్ ది టోటల్ క్రాప్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఆర్ డిస్ట్రాయిడ్ బై ద డిఫరెంట్ ఇన్సెక్ట్స్, పెట్స్, అలాగే అండ్ డిసీజెస్. ఇక్కడ మనకి వ్యవసాయ రంగంలో సైంటిస్టులు ఇచ్చేటటువంటి అభిప్రాయం ఏం చెప్తుంది అంటే, ఇట్స్ ఆల్రెడీ 5% ఆఫ్ ది టోటల్ క్రాప్ ఏదైతే ఉందో దేశంలో ఉన్నటువంటి మొత్తం పంటలో ఒక 5%, దేశంలో ఉన్నటువంటి మొత్తం పంటలో ఒక 5% పంట అనేది రకరకాలైనటువంటి రీజన్స్ దృష్ట్యా డిస్ట్రాయిడ్ అనేది అయిపోవడం అని మనం గమనించవచ్చు. అంటే రైతులు పంట పండించి దాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఇక్కడ కొంత ఎలుకలు, పందికొక్కులు అనే వాటి ద్వారా కొంత నష్టం జరుగుతుంది. బికాజ్ రైతులు పంటను పండించిన తర్వాత వాటిని దాచుకోవడానికి సరైనటువంటి స్టోరేజ్ ఫెసిలిటీస్ అనేది లేకపోవడం మూలంగా, వారు సరైనటువంటి గిడ్డంగి సౌకర్యాలు అనేది లేకపోవడం మూలంగా వారు ఈ రకమైనటువంటి సమస్యలు అనేవి ఎదురవుతున్నాయి. అలాగే మనం ఎప్పుడైతే పండినటువంటి క్రాప్ ప్రొటెక్షన్ చేసుకోగలుగుతామో, క్రాప్ ప్రొటెక్షన్ ఎప్పుడైతే సాధ్యమవుతుందో అప్పుడే మనం ప్రొడక్టివిటీని ఎక్కువగా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మ్యాక్సిమం ఫార్మర్స్ ఆర్ ignorant about the use of insecticides and pesticides. Hence, to increase productivity, the government must take initiative to start several programs. సో దేశంలో చాలా వరకు రైతుల్లో కొన్ని విషయాల పట్ల అవగాహన లోపం అనేది ఉండింది. ఏంటిది అంటే, ఈ ప్రొడక్టివిటీ అనేది తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ఈ పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ అనేవి ఒక ప్రాపర్ వేలోను ఒక సిస్టమేటిక్గా యూజ్ చేసేటటువంటి విధానం అనేది ఫార్మర్స్కి తెలియకపోవడం ఒక కారణం అయితే, సిస్టమేటిక్గా యూజ్ చేసే విధానం అనేది తెలియకపోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలి అంటే, ఈ ఫార్మర్స్కి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి అవేర్నెస్ అనేది క్రియేట్ చేసేటటువంటి సెవరల్ ప్రోగ్రామ్స్ని తీసుకొచ్చినట్లయితే మనకి ఇక్కడ ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది.
సో తర్వాత మ్యాక్సిమం ఫార్మర్స్ ఆర్ ఇగ్నోరెంట్ అబౌట్ ద యూజ్ ఆఫ్, ఇదే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినటువంటి స్లైడ్నే ఇక్కడ పెట్టాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసినటువంటి ఓవరాల్ విషయాలను ఒకసారి నేను మళ్ళీ మీకు బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అగ్రికల్చర్ ప్రొడక్షన్కి ప్రొడక్టివిటీకి మధ్య ఉన్న డిఫరెన్స్ని చెప్పాను. అలాగే దేశంకి వెన్నెముకైనటువంటి వ్యవసాయ రంగం, దేశంలో అధిక మంది ఆధారపడేటటువంటి వ్యవసాయ రంగంలో ప్రొడక్టివిటీ అనేది తక్కువగా ఉండడానికి గల కారణాలు ఏంటి మనం తెలుసుకున్నాము. ఆ ప్రొడక్షన్కి తక్కువగా ఉండడానికి కలిగిన కారణాలు, అలాగే ప్రొడక్టివిటీ అనేది పెరగాలంటే ఏం చేయాలి, ల్యాండ్ రిఫార్మ్స్ని తీసుకురావాలి, తర్వాత రైతులకు ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మోడర్న్ టెక్నాలజీస్ కానీ టెక్నికల్ పద్ధతులు కానీ వీటిని చాలా పెద్ద ఎత్తున అనేది యూస్ చేసేటటువంటి విధానాన్ని ఫార్మర్స్కి ఎడ్యుకేటెడ్ చేయాలి, రైతులకి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అనేవి ఇవ్వాలి, సరైనటువంటి క్రెడిట్ ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఇలాంటి కొన్ని విషయాలను మనం చెప్పుకోవడం జరిగింది. సో భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత అనేది తక్కువగా ఉండడానికి ఎన్నో రకాలైనటువంటి రీజన్స్ ఉన్నాయి. వాటిని పెంచడానికి జనరల్గా గ్రామాల్లో ఉన్నటువంటి ఒక కల్చర్ను కూడా మనం, ఫార్మర్స్ ఏం చేస్తారు, చాలా వరకు అప్పులు తీసుకొస్తారు, సరిహద్దు గొడవలు ఉంటాయి, కోర్టు తగాదాలు ఉంటాయి. వాటి ద్వారా కూడా ఫార్మర్స్ ఏం చేస్తారంటే తాము తీసుకొచ్చినటువంటి డబ్బును తీసుకొనే వారు కోర్టు చుట్టూ ఆ కోర్టు గొడవలను క్లియర్ చేసుకోవడానికి తిరుగుతారు. సో ఈ విధంగా ఆ డబ్బంతా కూడా వృధా చేసుకొని అప్పుల పాలయ్యేటటువంటి పరిస్థితిలో ఉంటారు. సో అలాగే ఈ పండినటువంటి పంటను సరైనటువంటి స్టోర్ చేసుకునే ఫెసిలిటీస్ అనేవి లేకపోవడం మనకి ప్రధానమైనటువంటి సమస్య. ఇలా భారతదేశ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఉత్పాదకత అనేది తక్కువగా ఉండడానికి గల కారణాలు చూసాము. ఉత్పాదకతను పెంచడానికి, ప్రొడక్టివిటీ అనేది పెరగాలి అంటే ఏ రకమైనటువంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఏ మెజర్మెంట్స్ తీసుకుంటే ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా క్లుప్తంగా ఈరోజు ఉన్నటువంటి క్లాస్లో మనం డిస్కస్ చేశాం. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి ఇండియన్ అగ్రికల్చర్లో ఉన్నటువంటి ప్రొడక్టివిటీని నిర్ణయించేటటువంటి అంశాలు, ప్రొడక్టివిటీని పెంచేటటువంటి విషయాలను గురించి మనం తెలుసుకున్నాము. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అకాడమిక్ డిస్కషన్స్ ఛానల్. థ్యాంక్ యూ.